హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో భరణి, దివ్య, తనూజ మధ్య ఒక రిలేషన్ కొనసాగుతూ ఉండేది గత కొద్ది రోజుల ముందు వరకు. అయితే తనూజ మాత్రం ఇకపై నాకు బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి రిలేషన్స్ కానీ బాండింగ్స్ కానీ అవసరం లేదు అంటూ ఈ వారం జరిగిన నామినేషన్స్లో పటాపంచలు చేసేసింది. అందరితో సంబంధాలు బంధుత్వాలు తెగదెంపులు చేసేసుకుంది. అయితే దివ్య మాత్రం భరణితో క్లోజ్గా ఉంటూ భరణి ఆటని నాశనం చేస్తుంది అంటూ అందరూ అయితే అనుకునేలా చేస్తుంది అనుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే భరణికి కూడా ఆ విషయాన్ని చాలాసార్లు చాలామంది చెప్పారు. అయితే రీఎంట్రీ తర్వాత అయినా భరణి స్ట్రాంగ్గా ఉంటాడు అనుకుంటే రీఎంట్రీ తర్వాత కూడా దివ్యతో అదే క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా భరణి దివ్యతో తనూజ గురించి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అందుకు తగిన కారణం ఏమిటి అంటే, ముందే దివ్య భరణిని పలుసార్లు అడుగుతూ వచ్చింది, మీరు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా, బయట ఎలా ఉంది, ఎవరి ఫాలోయింగ్ ఎంత ఉంది, ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారని అనుకుంటున్నారు, ఎవరు గేమ్ బాగా ఆడలేదని అనుకుంటున్నారో చెప్పవా ప్లీజ్ అంటూ భరణిని పలుసార్లు అడగటంతో భరణి మాట్లాడుతూ, ఒకటైతే నీకు నేను చెప్పగలను, ఈ సీజన్ విన్నర్గా అమ్మాయి నిలిచే అభిప్రాయాలే బయట ఉన్న అభిప్రాయం అంటూ చెప్పడంతో దివ్య అయితే కొంచెం షాక్ అయ్యి, ఏంటి తనుజ ఏమైనా గెలుస్తుంది అని చెప్తున్నారా అని డైరెక్ట్గా అడగటంతో నేను కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేను. ఒక అమ్మాయి అయితే ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అంతకంటే నేనేమి చెప్పలేను, ఎందుకంటే నాకు అంతవరకే పర్మిషన్ ఉంది కాబట్టి మిగిలిందంతా నువ్వే ఊహించుకో అంటే దివ్య మాట్లాడుతూ, నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైందిలేండి భరణి గారు, ఎందుకంటే ఇక్కడికి ఇంట్లో వారి మాటలు, వైల్డ్ కార్డ్స్ వారి మాటలు, అలాగే వచ్చినటువంటి స్టార్స్ మాటలు విన్న తర్వాత ఆమె విన్నర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అని ఎక్కువ మంది చెప్తున్నారంటూ నాకు బాగా క్లారిటీ వచ్చింది అంటే, అవును కదా, మరి ఆ విధంగానే మనం కూడా గేమ్ ప్లాన్ చేయాలి అంటూ భరణి అయితే దివ్యతో చెప్తున్నాడు. మొత్తంగా భరణి దివ్యకి ఒక విషయాన్ని అయితే ఈరోజు క్లారిటీ ఇచ్చేశాడని చెప్పవచ్చు. అది ఏమిటి అంటే, బిగ్ బాస్ తెలుగు సీజన్స్ చరిత్రలో తొలిసారి లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాబోతుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి దివ్య భరణి తనూజ గురించి మాట్లాడుకోవడం, భరణి ఈ సీజన్ విన్నర్గా తనూజ నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ ఈ సీజన్ విన్నర్గా నిలుస్తుందా లేదా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.